ఈ నెల 6న హద్ సే హద్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారం వనదేవతలను దర్శించుకుని యాత్ర ప్రారంభిస్తారని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీతక్క పాల్గొని మాట్లాడారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. పోడు భూముల విషయాల్లో మంత్రులు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ఇది హామీల ప్రభుత్వం తప్ప అమలు చేసే ప్రభుత్వం కాదని విమర్శించారు. ఈ పాదయాత్రతోనే రాష్ట్రం మలుపు తిరగబోతుందని కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఏదైతే ఆశించి నాకు బాధ్యత ఉపయోగిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయిపోయింది అనుకొని మనం ఇటు వచ్చినాము. ఇప్పుడు మరి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ప్రదర్శనం అనుకున్నారు. కానీ ఏదో అనివార్య కారణాల రీత్యా ములుగు వచ్చింది. సమ్మక్క సారలమ్మ ములుగు ప్రాంత ప్రజలందరి కోరిక కూడా మరి మన ములుగు నుంచే ప్రారంభించాలని, అట్లా సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మనం పెద్ద ఎత్తున మన ఏరియా నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒకసారి మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో అడిగి ఉన్న కానీ అడిగి ఇంకెంత కనిపిస్తుంది. బయటికి పోతాడువే, కూర్చుంటాడువే, నిలబడతాడువే, తెల్లారితో లేస్తాడువే ఉంటాడు. అసలు అడిగి లేని కాడ అడిగి పెంచాలనే ఆలోచన వస్తలేదు. కానీ అడిగి ఉన్న కాడనే ఉన్నాయి. మరి ప్రజలు ఎట్లా బతకాలి అంటే ఇట్లా చేస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రజల యొక్క